హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏదేమైనా పచ్చళ్ళు పెట్టే విషయంలో మాత్రం నాకు నేనే సాటండి. ఎందుకంటే నేను ఎంత పిచ్చిగా తింటానో అంత పిచ్చి పిచ్చిగా పెట్టేస్తాను పచ్చళ్ళు మాత్రం. టమాటా సీజన్ కదా! సో, అందుకే కొనాల్సిన అవసరం లేకుండానే టమాటా పళ్ళు వచ్చి పడిపోతుండగా పచ్చడి పెట్టకుండా ఉంటామా? అందుకనే పచ్చడి పెట్టాను. ఇంతకుముందు మీతో ఈ వీడియో షేర్ చేసుకున్నాను. కానీ బుర్రలో మళ్ళీ ఏదో పురుగు చేయడం వల్ల వీడియో డిలీట్ చేయడం అయితే అయ్యింది. కానీ వ్యూస్ మాత్రం చాలా ఎక్కువగా వచ్చాయి. కానీ నేను చెప్పాను కదా, బుర్రలో పురుగు రావడం వల్ల అది డిలీట్ చేయాల్సి వచ్చిందనని. సరే, ఆ విషయం పక్కన పెట్టేస్తే టమాటా పళ్ళు పచ్చడి పర్ఫెక్ట్‌గా మీకు గ్రామ్స్ కొలతల్లో కాకుండా ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను రండి. ఏం కాదు, మన అమ్మల వాళ్ళు మనకి ఎలా చెప్తారంటే గ్రాముల వైస్‌గా ఇలా ముక్కలు తీసుకోండి, అలా తీసుకోండి అని చెప్పరు. జస్ట్ ఇలా వండండి, ఇలా వేసేసుకోండి అని అనేసి ఒక అజ్జ ప్రకారం ఇలా చెప్పేస్తూ ఉంటారు. సో, నేను అలానే చేశాను. మీతో కూడా అలానే షేర్ చేసుకుంటున్నాను అంతే. టమాటా పళ్ళని ఇక్కడ నేను 1 కేజీన్నర ఇలా ఉంటాయి. బాగా పండిని తీసేసుకొని నీట్‌గా కడిగేసుకొని వాటికి తడి అనేది లేకుండా, పూర్తిగా తడి ఏమీ లేకుండా నీట్‌గా క్లాత్‌తో తుడుచుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు వేసేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఇందులో నుంచి వాటర్ ఉట్టేలాగా మూత పెట్టేసి కాసేపు అయిన తర్వాత తీసి చూస్తే వాటర్ ఇలా చక్కగా ఉట్టిపోతుంది. అలాంటప్పుడు ఒక మనకి పిడికిలి పట్టేంత చింతపండు వేసుకోవాలి. ఇక్కడ టమాటా పళ్ళు బాగా పుల్లనివి, ఇలా తీనివి ఇలా ఉంటాయి కదా, వాటి బట్టి పులుపు తీసేసుకోవాలి. అలాగే మీకు పులుపు ఎంతవరకు నచ్చుతుంది ఇలాగనమాట. ఇలా పిడికిలికి సరిపోయేలాగా చింతపండు తీసేసుకొని ఆ తర్వాత మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసేసుకొని నీట్‌గా దగ్గరయ్యేంత వరకు ఉడికించుకోవాలి. బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. పూర్తిగా ఉడికిపోయిందని అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మిక్సీ గిన్నెలో వేసేయండి. మిక్సీ గిన్నెలో వేసుకున్నాక కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకో విషయం, ఇందులో మనము ఆవపిండి కలుపుకుంటాం కదా, అది నేను వీడియో తీయలేదు. 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ మెంతులు అనమాట. 2 ఈక్వల్గా తీసేసుకొని బాగా వేయించేసుకొని పొడి అనేది చేసేసుకోవాలి. అది మనకి ఇక్కడ 2.5 స్పూన్స్ వరకు వస్తుంది. వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆవపిండి మాత్రం కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఎక్కువ అయిందంటే చేదు వచ్చేస్తుంది, తక్కువ అయిందంటే కొంచెం రుచి తగ్గుతుంది. కాబట్టి దీన్ని కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం రుబ్బుకున్న దాంట్లోకి వేసేసుకొని పొడి కలుపుకోవాలి. అదే కళాయిలోకి ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు కొంచెం పొట్టు తీసేసి కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని అందులో వేసి ఉడికించేసుకోవడం. ఇలా పెట్టుకున్న పచ్చడి ఒక 6-7 నెలల వరకు పర్ఫెక్ట్గా పోకుండా నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా టమాటా పచ్చళ్ళు 2 రకాలుగా పెడుతూ ఉంటారు కదా, ఇలా మనం ఇన్స్టెంట్గా పెట్టుకోవాలనుకుంటే ఇలా ట్రై చేయాలి. లేదు మనం ఎండలోనే ఇలా ఎండేసేసుకొని అలాగే పాతకాలం పద్ధతిలో మన అమ్మలు చేసే విధంగా చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ మీకు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇందులోనే పెడదామంటే బాగా లెంతీ అయిపోతుంది, అందుకనే పెట్టలేదు. సో, ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. త్వరలో ఆ రెసిపీ వచ్చేస్తుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఉండడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గాయ్స్. పచ్చడి అయితే రెడీ అయిపోయింది.